Hello, Anganwadi teachers and parents. Welcome you all. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేంటి అంటే రైమ్స్. ఇప్పుడు కూడా మరొక అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒక రైమ్ని పిల్లలకి టీచ్ చేయాలని అనుకున్నప్పుడు ఆ రైమ్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలని, ఆ అర్థం చేసుకోవడంలో 5 స్టెప్స్ని గురించి లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం. ఆ అంశానికి వెళ్లే ముందు మీ అందరికీ నేను వేసే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు పిల్లలకి ఒక రైమ్ని చెప్పాలనుకున్నప్పుడు రైమ్ని ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలా, లేదా ఏమైనా మోడిఫికేషన్స్ చేయొచ్చంటారా? మీరందరూ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలంటారు కదా. ఇదే ఈరోజు మన టాపిక్. రైమ్ అనేది పిల్లల్లో విషయ జ్ఞానాన్ని పెంపొందింపచేస్తుందన్నమాట. అంటే ఒక విషయాన్ని సులువుగా పిల్లలకి చెప్పాలనుకున్నప్పుడు ఎప్పుడూ బోరింగ్గా రిపీటెడ్గా ఒకే దాన్ని చెప్పించే కన్నా దాన్ని పాట రూపంలో చెప్తే పిల్లలు దాన్ని తొందరగా అర్థం చేసేసుకుంటారు. అందుకే విషయ జ్ఞానాన్ని పిల్లల్లో పెంపొందించాలి అంటే మనకున్న మంచి మార్గమే రైమ్స్. మరి ఆ విషయం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నప్పుడు, ఆ రైమ్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా మనం మార్పులని చెయ్యవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అర్థం మాత్రం మారకూడదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ద్వారా మీకే విషయం మొత్తం అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కమ్ లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ అనే ఒక రైమ్ని తీసుకుంటే పాట ఇలా కొనసాగుతుంది. కమ్ లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ, I will teach you ABC, ABCDEFG, HIJK, LMNOP, LMNOPQRST, UVWXYZ, XYZ. Oh dear me, when shall you learn your ABCs? పిల్లలకి ఇంగ్లీష్ అక్షరమాలని నేర్పించాలనుకున్నప్పుడు మనం ఈ రైమ్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. అంటే ఎప్పుడు చూసినా ఏబిసి అని చదివించే కన్నా ఈ రైమ్ ద్వారా పిల్లలు తొందరగా ఏబీసీలని నేర్చేసుకుంటారు. కానీ ఈ రైమ్లో ఎలోమెనోపీక్యూ అనే దాన్ని పలకడం పిల్లలకి కొంచెం కష్టతరమే. అందువల్ల అక్కడ మనం ఒక చిన్న మార్పుని చేయొచ్చు అనమాట. అలాగే పాత రైమ్లో రైమ్ అంతా అయిపోయిన తర్వాత వెన్ షల్ యూ లెర్న్ యువర్ ఏబీసీ అని మనం పిల్లల్ని అడుగుతున్నట్టు. ఆల్రెడీ రైమ్ అంతా బేబీ చెప్పేసినప్పుడు ఆ బేబీకి రైమ్ అంతా వచ్చేసినట్టే కదా, అంటే ఆల్రెడీ అక్షరాల్ని నేర్చేసుకున్నట్టే కదా. అందువల్ల వాళ్ళకి ఎంకరేజింగ్గా రైమ్ అంతా పాడేశాక నువ్వు ఆల్రెడీ అక్షరాల్ని నేర్చేసుకున్నావు అని కూడా మనం చెప్పచ్చు కదా. ఈ పాటకి సింపుల్గా తెలుగులో అర్థం ఏంటి అంటే, నా చిన్నారి పిల్లలు అందరూ నా దగ్గరికి రండి, నేను మీకు ఏబీసీలని నేర్పిస్తాను అంటూ మనం ఏబీసీ వర్ణమాలని మొత్తం చెప్పిన తరువాత చివరిలో పిల్లలు మీరందరూ చక్కగా ఏబీసీలను నేర్చేసుకున్నారు అని వాళ్ళని అప్రిషియేట్ కూడా చేయొచ్చు అనమాట. మరి పాట ఎలా సాగాలో చూద్దామా. కమ్ లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ, ఐ విల్ టీచ్ యూ ఏబీసీ, ABCDEFG, HIJK, LMNOP, LMNOP, LMNOPQRST, UVWXYZ, XYZ. Oh dear me, you did learn your ABC. బాగుంది కదా. పిల్లలకి నోరు తిరగని చోట LMNOP అనే అక్షరాలని విడివిడిగా చెప్తూ పాటని అలాగే కంటిన్యూ చేయడం వల్ల ఆ అక్షరాలనన్నిటినీ కూడా పిల్లలు గుర్తుపెట్టుకోగలుగుతారు. తరువాత పాట పాడేటప్పుడు ఆ విడివిడి అక్షరాలు లేకుండానే కలిపి పాటను పాడగలుగుతారు. అలాగే చివర్లో మనం పిల్లలతో యూ డిడ్ లెర్న్ యువర్ ఏబీసీ అని చెప్పడం జరిగింది. అంటే నీకు ఈ ఏబీసీ వచ్చేసింది అని పిల్లలకి చెప్తున్నామన్నమాట. ఇలాంటి పాజిటివ్ ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా పిల్లలు చక్కగా ఏ విషయాన్నైనా తొందరగా నేర్చేసుకుంటారు. ఇంకా చివరిగా ఒక్క మాట, మీరు ఏదైనా ఒక రైమ్ని టీచ్ చేయాలని అనుకున్నప్పుడు ముందుగా మీరు దాన్ని చదివి పాడుకోవాలి. అలా పాడుకున్న తర్వాత మీకు అందులో మార్పు అవసరం అనిపిస్తే ఆ ప్రదేశంలో మార్పులు చేసి పిల్లలకి అర్థమయ్యేలా ముందు రైమ్ని చెప్పి ఆ తర్వాత పిల్లలతో కూడా పాడిస్తే వాళ్ళు కూడా ఎంచక్కా అన్నీ నేర్చేసుకుంటారు. ప్రయత్నించి చూస్తారా అందరూ?
మా అంగన్వాడీ టీచర్స్ కూడా వారి ప్రయత్నం చేశారు. చూడండి మరి ఎలా ఉందో. మీరు ప్రయత్నించి చూసిన తర్వాత ఈ వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయో లేదో కామెంట్ చేసి మాకు కూడా తెలియజేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. XYZ